నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 9న జరిగే అవిశ్వాస తీర్మానంలో వైకాపాదే విజయం. వెంకటగిరి పురపాలక సంఘంలో తలపెట్టిన అవిశ్వాసంలో అందరూ వైకాపా కౌన్సిలర్లేనని, ఎవరూ లొంగరని మీడియా సమావేశంలో వెల్లడించిన వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. గంధం మహోత్సవాన్ని హిందూ ముస్లింల ఐక్యతను చాటుతూ నిర్వహించడం అభినందనీయం. నాయుడుపేటలోని దర్గా వద్ద హుండీ లెక్కింపు అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం. వైభవంగా సాయినాథుడి గ్రామోత్సవం. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన బాబా గ్రామోత్సవంలో విరివిగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న భక్తులు. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. మనుబోలు మండలం కొండూరు సత్రం గ్రామంలో నిర్వహించిన కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన. వెంకటగిరి పురపాలక సంఘంలో 25కు 25 మంది వైకాపా కౌన్సిలర్లు ఉన్నప్పటికీ కొందరిని ప్రలోభ పెట్టి అవిశ్వాసం ప్రవేశపెట్టాలని చూస్తున్న టీడీపీకి భంగపాటు తప్పదని వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వెంకటగిరిలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక పురపాలక సంఘంలో టీడీపీకి ఒక్క కౌన్సిలర్ కూడా లేరని ఆయన తెలిపారు. వైకాపాకు చెందిన 19 మంది కౌన్సిలర్లను ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారని, వారు ఎక్కడా తగ్గడం లేదన్నారు. ఈ నెల 9న జరిగే అవిశ్వాస తీర్మానంలో వైకాపా విజయం తథ్యమని నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఊరుకునేది లేదని పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. న్యాయపరంగానే పోరాడతాం, విషయాలు పై అధికారులకు తెలియజేస్తాం, కోర్టుకు వెళతాం. ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోక తప్పదు. మీడియా మిత్రుల ద్వారా మరొకసారి మీకు విన్నవించుకుంటున్నారు. రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ 4 పనులు ఎక్కువ చేయాలనుకుంటే చేసుకోండి. కానీ అపోజిషన్లో ఉన్నాం కదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, కార్యకర్తలను కానీ టార్గెట్ చేస్తే వదిలేది లేదు. వారికి అండగా ఎంత చిన్న విషయమైనా, ఎంత పెద్ద విషయమైనా, ఎంత పెద్ద వ్యక్తి ఇన్వాల్వ్ అయినా కూడా వారి ముందరుండి ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా మా కార్యకర్తలకు అండగా ఉంటాను. అది కోర్టు ద్వారా కానీ, పై ఆఫీసుల ద్వారా కానీ న్యాయం జరిగే వరకు పోరాడతారని మీ ద్వారా తెలియజేస్తుంది. తీర్మానం పెట్టడం జరిగింది. దీని గురించి ఒకసారి ఆల్రెడీ మాట్లాడినా. వెంకటగిరి మున్సిపాలిటీలో 25 కౌన్సిలర్స్ ఉన్నారు. 25కు 25 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన కౌన్సిలర్సే. అయినా తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఒక సందర్భంలో మాకు సంబంధం లేదన్నారు. కానీ వస్తున్న వార్తలను బట్టి మరి పార్టీ
నాయుడుపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ అమీర్ షా వలీ దర్గా ఉరుసు గంధం మహోత్సవం ఈ నెల 3 నుండి 5వ తేదీ వరకు హిందూ ముస్లింల ఐక్యతను చాటుతూ దర్గా కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నాయుడుపేట పట్టణంలో శ్రీ శ్రీ అమీర్ షా వలీ దర్గా ఉరుసు గంధం మహోత్సవం ఈ నెల 3వ తేదీ నుండి 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించారు. గంధం మహోత్సవం పూర్తి కావడంతో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మరియు సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ హిందూ ముస్లింల ఐక్యతను చాటుతూ దర్గా కమిటీ నిర్వాహకులు గంధం మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారన్నారు. ఉరుసు కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామని తెలిపారు. నాయుడుపేటలో జరిగిన శ్రీ శ్రీ అమిత్ షా వారి గంధోత్సవం కనీవిని ఎరుగని రీతిలో సుమారు 60,000 మంది పైచి భక్తులు అమిత్ షా వారిని ఉన్నారు. ఈ యొక్క ఉరుసు గత 9 సంవత్సరాలను నిర్వహించగా ప్రచారం కొద్దిగా ఎక్కువైనా హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలబడింది. ఎంతో ఐకమత్యంతో సోదరభావంతో ఇన్ని వేల మంది వచ్చినా అక్కడ చిన్న అపశృతి అనేది లేకుండా ఆ అల్లా బాబా మన ఉరుసును జరిపించాడు. ఆయనే అందరూ మధ్యలో ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయండి అన్న సందేశం ఇచ్చినట్టుగా అనిపించింది మాకు నిజంగా. మరి ఈ విషయంలో మన శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ గారు గాని, అదే విధంగా నాయుడుపేట డిఎస్పీ గారు బాబు గారు, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబీ గారు, ఇంకా వారి యొక్క పోలీస్ శాఖ సిబ్బంది, మరి అనేక మంది అధికారులు కూడా పార్టిసిపేట్ చేసి విజయం చేశారు. వాళ్ళకి అందరికీ ఉరుసు కమిటీ తాత్కాలిక చైర్మన్ గా నేను వారికి అందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం వైస్ చైర్మన్ రఫీ, నాయకులు నెలవల రాజేష్, దర్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త కొండపాటి గంగా ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నాయుడుపేట దర్గా వద్ద మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఇక్కడ దర్గా ఒక పవిత్రమైన దర్గా మందిరంలో ఏర్పాటు చేసుకోవడం, చాలా ఆవరణలో చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. ఒక మంచి మనిషికి మంచి పేరు అన్నట్లు ప్రతిఫలం ఆశించకుండా తెలుగుదేశం పార్టీకి సూలూరుపేట నియోజకవర్గంలో, గూడూరు నియోజకవర్గంలో, అదేవిధంగా సత్యవేడు, వెంకటగిరి 4 నియోజకవర్గాలని ఒంటి చేత్తో నడిపించి 4 అభ్యర్థులు శాసనసభ్యులుగా గెలిచేదానికి వెనకుండి నడిపించిన మంచి మనిషి శ్రీ గంగా ప్రసాద్ గారు. ఆయన ధార్మిక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అనేక ఆయన చేశాడు. ఈ రోజు కూడా ఆయన పేరున ఆయన అసలు పేరే చెప్పొద్దని చెప్పని కూడా తెలియజేశారు. సూలూరుపేట గురుకుల బాలికల పాఠశాలలో సుమారు 1,00,000 రూపాయలు పెట్టి ఇన్వర్టర్లు తీసేయడం, వాటర్ ట్యాంకులు త్రాగునీటి సౌకర్యం కోసం హరిజన వాళ్ళు, మరి ఇంకా మన్నార్, పోలూరు అలాంటి పరిస్థితి గ్రామాల్లో త్రాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం. మనుబోలు మండలం కొండూరు సత్రం గ్రామంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. గ్రామస్తుల సహకారంతో నిర్వహించిన స్వామి అమ్మవార్ల కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు. గణపతి పూజ, స్వస్తి పుణ్యావచనం, సామూహిక సహస్ర నామార్చన వంటి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. శ్రీ సిద్ధి విశ్వనాథ కూచిపూడి కళాక్షేత్రం పిల్లలచే నృత్య ప్రదర్శన, భారీ అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం, కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన
శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజి తరుణి అందాల రమణి వినగాని కృష్ణయ్య లీలామృతం. గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం. కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసి ప్రాయముల వాడు గోవిందుడమ్మ. విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా. పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన. వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది. స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది. గూడూరు పట్టణంలో కొలువైయున్న సాయి మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ రకాల పుష్పాలతో సాయినాథుని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ పట్టణ పురవీధుల్లో బాబా గ్రామోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయిబాబాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి. కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి. అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పద సంచారిణి. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే.
శ్రీరామనవమి సందర్భంగా మనుబోలు కోదండరామపురంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సాయి కుమార్ శర్మ స్వామిచే క్షీర పంచామృత అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలతో అలంకరించారు. స్వామివారికి వడపప్పు, పానకం, గుగ్గిళ్లను నైవేద్యంగా సమర్పించి భక్తులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా ఆలూరు అనిల్ కుమార్ రెడ్డి, అనితమ్మ దంపతులు వ్యవహరించారు. సైన్యం సహచరులై పదావస్తున్నం సఫలం స్వామి కార్యం మా బలమేదంటే నీపై నమ్మకమే తలపునను ఉంటే సకలం మంగళమే మహిమాన్విత మంత్రం నీ నామం కోట మండలం శ్యామసుందరపురంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పూజా కార్యక్రమాలకు ఉభయదాతలుగా ఇప్పలపల్లి కిష్టయ్య, గంగమ్మ, ఆకురాతి వెంకటరమణయ్య, మహేశ్వరమ్మ, ఇప్పలపల్లి రవీంద్ర, ఆదిలక్ష్మి, అవ్వారి నారాయణరావు, సుజాత, ఇప్పలపల్లి శ్రీనివాసులు, పద్మమ్మ దంపతులు వ్యవహరించారు. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అంతరామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 9న జరిగే అవిశ్వాస తీర్మానంలో వైకాపాదే విజయం.
వెంకటగిరి పురపాలక సంఘంలో తలపెట్టిన అవిశ్వాసంలో అందరూ వైకాపా కౌన్సిలర్లేనని, ఎవరూ లొంగరని మీడియా సమావేశంలో వెల్లడించిన వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. గంధం మహోత్సవాన్ని హిందూ ముస్లింల ఐక్యతను చాటుతూ నిర్వహించడం అభినందనీయం. నాయుడుపేటలోని దర్గా వద్ద హుండీ లెక్కింపు అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం. వైభవంగా సాయినాథుడి గ్రామోత్సవం. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన బాబా గ్రామోత్సవంలో విరివిగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న భక్తులు. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. మనుబోలు మండలం కొండూరు సత్రం గ్రామంలో నిర్వహించిన కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.